ఒకరోజు గాడిద సింహంతో గడ్డి నీలం రంగులో ఉంటుంది అని వాదించింది. అప్పుడు సింహం కాదు, గడ్డి పచ్చగా ఉంటుంది అంది. గొడవ పెరిగి ఇద్దరు అడవిరాజు దగ్గరికి వెళ్ళారు. అక్కడ సింహం శిక్ష పడుతుందని భయపడింది. కానీ అడవిరాజు సింహానికి 5 రోజులు మౌనంగా ఉండాలని శిక్ష వేశాడు. సింహం ఆశ్చర్యపోయి, మహారాజా, గడ్డి పచ్చగానే ఉంటుంది కదా, మరి నాకెందుకు శిక్ష అని అడిగింది. దానికి రాజు ఇలా అన్నాడు: గడ్డి పచ్చగా ఉంటుందని అందరికీ తెలుసు, కానీ ఏమీ తెలియని ఆ గాడిదతో వాదించి నీ విలువైన సమయాన్ని వృధా చేసినందుకు నీకు ఈ శిక్ష. మూర్ఖుడితో వాదించడం అంటే నీ సమయాన్ని, నీ గౌరవాన్ని పోగొట్టుకోవడమే. మౌనం అన్ని వేళలా బలహీనత కాదు, అది ఒక గొప్ప ఆయుధం. ప్రతి చిన్న విషయానికి స్పందిస్తూ కూర్చుంటే మనం వెళ్ళాల్సిన చోటుకు ఎప్పటికీ చేరుకోలేం. నీ జీవితంలో అనవసరమైన వ్యక్తులతో వాదించి నీ ప్రశాంతతను కోల్పోవద్దు. వీడియో నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.